హలో అండి, ఇక్కడికి నేను నేస్తున్న చీర పూర్తయిందండి. ఈ చీర కలర్ వచ్చేసి కత్తెరపు కలర్ అండి. కత్తెరపు కలర్ కాంబినేషన్ లో చాక్లెట్ ప్యాక్ నేసానండి. చీర పూర్తయిన తర్వాత ఇలా కత్తి తట్టుకున్నానండి. కత్తి తట్టుకొని ఇదే చీరలోకి రవికె గుడ్డ నేత నేసుకుంటున్నాను. నేను నేస్తున్న రవికె గుడ్డ నేత మొత్తం 30 ఇంచుల నేత దాకా నేసుకుంటానండి. ఒక చీరలో నేత నేయటం కోసం ఇలా కాలు చేయి ప్రతి పోగుకు ఆడుతూనే ఉండాలండి. ఇలా ఆడితేనే చీర తయారవడం జరుగుతుంది. ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. ఇక్కడికి రవికె గుడ్డ నేత పూర్తయిందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ చీరలోకి బద్దె నేత నేసుకున్నాను. ఇలా నేసుకుంటానండి. ఇటువైపు కనిపిస్తున్న నేతను బేలు నేత అని అంటారండి. ఇటువైపు బేలు బిల్ల బెత్తడి నేత వరకు నేసుకున్నాను. ఇదైతే రవికె గుడ్డ. ఈ రవికె గుడ్డ పూర్తయిన చీరలోకి అండి. ఇప్పుడు నేస్తున్న ఈ నేత వచ్చేసి నెక్స్ట్ చీరలోకి బేలు నేత. బేలు కోసం బెత్తడి నేత నేసుకున్నానండి. ఇక్కడ నుంచి పైట కొంగు నేతను మొదలు పెట్టుకుంటాను. అంటే పళ్ళు డిజైన్ నేతను మొదలు పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ చీరలోకి పళ్ళు డిజైన్ నేత కోసం పర్పుల్ కలర్ నేతను నేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ పూర్తయిన రవికె గుడ్డ చాక్లెట్ కలర్ లో ఉంటుంది. పూర్తయిన చీరను ఇలా వేరు చేసుకున్నానండి. వేరు చేసుకున్న తర్వాత ఈ చీరను పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ చీర ప్లేస్ లో వేరొక దోని ఇలా తగిలించుకొని కొత్త చీరను మొదలు పెట్టుకుంటున్నాను. పూర్తయిన చీరను ఇలా పక్కకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఎంటీ దోణిని ఇలా తగిలించుకున్నాను. ఇలా తగిలించుకున్న తర్వాత తయారు చేయవలసిన చీరను దోణకు ఇలా తగిలించుకుంటున్నానండి. నేను మీకు చూపిస్తున్న నేత వచ్చేసి పళ్ళు డిజైన్ నేత అండి. పళ్ళు డిజైన్ నేతను శారీలో మొదలు పెట్టుకున్నాను. ఈ పళ్ళు డిజైన్ నేత ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.